యేసులాడందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. మన నీతికి ఆధారము యేసు ప్రభువే. మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు యేసు ప్రభువే. మనకి ఇరుకుల విశాలత కలుగజేసే దేవుడు యేసు ప్రభువే. కరుణించి ప్రార్థన అంగీకరించే దేవుడు కూడా యేసు ప్రభువే. అలాంటి యేసు ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానిద్దాము. మనము ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన్ను మనం నీతికి ఆధారం చేసుకొని ఆయనకు నమ్మకంగా మంచి ప్రవర్తన కలిగి మంచి నడవడిక కలిగి మనము ఆయనకి మొరపెడతాము. ఆయన మన జీవితంలో ఉండదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం ఆయన మీద ఆధారపడము ఏమాత్రము తప్పు కాదండి. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, మనం ప్రార్థనలు వింటున్న దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని దర్శించే దేవుడు. ఆయన రాయరెప్ప కాదండి. ఆయన నిజమైన దేవుడు, నిజమైన సజీవుడైన దేవుడు, మనతో ఉండే దేవుడు, మాట్లాడే దేవుడు, మన మొరలు మనం విన్నపాలు వినే దేవుడు. అలాంటి మన దేవుణ్ణి మనము ఆధారంగా చేసుకొని ఆయన్ను మనము ప్రార్థిద్దాము. ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఇరుకులో కూడా విశాలత కలుగజేసే దేవుడై ఉన్నాడు. మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనలు, విన్నపాలు, విజ్ఞాపనలు అన్నీ కూడా వినే దేవుడై ఉన్నాడు. మన నీతికి ఆధారం ఆయనే. ఆయన్ని మనము ఆధారం చేసుకొని మనము మన నడవడికలను, మన ప్రవర్తనను సరిచేసుకుందాము. ఆయనకు నమ్మకంగా బ్రతుకుదాము. ఆయనలో జీవిద్దాము, నివసిద్దాము. ఆయన లేని జీవితంలో మనము జీవించలేమండి. యేసు ప్రభు దగ్గర క్రమశిక్షణ, భయము, నెమ్మది ఉంటుంది. యేసు ప్రభు మంచి ప్రవర్తన కలిగి జీవించండి. నన్ను నమ్ముకొని నా బిడ్డలుగా బ్రతకండి. నా నిత్య రాజ్యంలో వారసులుగా చేరండి, నాతో ఉండండి అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ప్రతిరోజు ఆయన చేతులు చాచి ఆయన రెక్కల కిందకి పిలుస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారు తప్పిపోతారేమోనని, నమ్ముకోలేని వారు నమ్ముకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన మన ప్రార్థనలు, విన్నపాలు వినే దేవుడు. మనకు ఆధారం ఆయనే. ఆయన మన నీతికి, రక్షణకు కారణభూతుడై ఉన్నాడు కనుక అలాంటి ప్రభువును మన జీవితంలో ఆహ్వానించి ఆయన బిడ్డలుగా, వారసులుగా ఉందాము. ఈ వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేద్దాము. ఇలాంటి మరిన్ని దేవుని వాగ్దానాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.